అందరికి నమస్తే. హైడ్రా మీద ఇప్పటికే అందరికీ అన్ని రకాలుగా అనుమానాలు ఉన్నాయి గదా! ఇప్పుడు ఇంకొక పెద్ద కథ నడుస్తది. ఏందంటే ఓల్డ్ సిటీలో హైడ్రా అడుగు పెడతదా? పెట్టదా? ఓల్డ్ సిటీ నుంచి ఆల్రెడీ వార్నింగ్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో శాస్త్రిపురంలో ఆహ్, కూల్చిర్రు ఒక కన్‌స్ట్రక్షన్ ఇల్లు. అది లోకల్ బహదూర్‌పుర ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళదేదో అని జెప్పిర్రు. నిజానికి అది బహదూర్‌పుర ఎమ్మెల్యే వాళ్ళది గాదు. అది అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళదే. ఈ కింగ్స్ గ్రూప్ అనేది ఉంటది వాళ్ళది. దానికి సంబంధించిందని గూడా ప్రచారం అయింది. ఫస్ట్ నుంచి కూడా ఎంఐఎం వాళ్ళు హైడ్రాని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. హైడ్రాని వ్యతిరేకించడం, అనుకూలించడం కాదు. హైడ్రా మంచి చేస్తే మంచి అనాలి. చెడు చేస్తే చెడు అనాలి. హైడ్రా నిజంగానే చెరువులో పర్మిషన్స్ లేని ఇల్లు కూలగొడితే అందరం అప్రిషియేట్ చేద్దాం. కానీ అన్ని అనుమతులుండి, అన్ని పర్మిషన్స్ ఉండి, అన్నీ గవర్నమెంట్‌కెళ్ళి ఇయ్యాల్సిన అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత, కట్టుకున్న తర్వాత వాటిని పోయి ఇప్పుడు ఎఫ్టీఎల్ అని పిలుస్తున్నారు చూడు, అది దుర్మార్గం అనేది అందరి వాదన. ఒకవేళ హైడ్రా నిజంగానే పర్మిషన్స్ లేనివి ఉంటాయి కొన్ని. పర్మిషన్స్ లేకుండా ఏమీ లేకుండా దేకులేంగి ఎవడోసారి చూద్దామని భుజబలం ఉన్నోళ్ళు ఉంటారు కదా కొంతమంది. అట్లాంటోళ్ళే అవి కూల్చాలి. అది ఖచ్చితంగా కూల్చాలి. అవి ఎవరు కొనరు కూడా. ఇప్పుడు ఏ కష్టజీవి కూడా ఏ ప్రైవేట్ ఎంప్లాయో లేకపోతే ఎక్కడనో కష్టపడి రక్తం ధారపోసి డబ్బులు సంపాదించినోడు ఇట్లాంటి డూప్లికేటివ్ ఎవరు కొనరు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయని, అన్ని లోన్స్ వస్తున్నాయని, అన్ని జీహెచ్ఎంసీ వాళ్ళు, హెచ్ఎండిఏ వాళ్ళు వీళ్ళంతా పర్మిషన్ ఇచ్చిరనే కొంటారు. ఇప్పుడు మీరు వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు. అక్కడ మండుతుంది అందరికీ హైడ్రా మీద. అయితే ఇప్పుడు మీ మంట ఇక్కడ చూపాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే ఓల్డ్ సిటీలో. ఎందుకు అంటే హైడ్రా హటావో ఘర్ బచావో ఇదంట ప్రస్తుతం ఓల్డ్ సిటీలో మారుమవుతున్న నినాదం. ఎవరిచ్చిర్రు నినాదం అంటే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు బహదూర్పుర, కిషన్ బాగులో సుమారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసిర్రు వాళ్ళు. ర్యాలీలు తీసి వాళ్ళు చేసిన స్లోగన్ ఏంటంటే హైడ్రా హటావో ఘర్ బచావో. అక్కడ కూడా పేదవాళ్ళ మీదకి పోవద్దు మళ్ళీ మీరు. ఎంఐఎంఓళ్ళు పిలిచిరు కదని చెప్పేసి ఓల్డ్ సిటీలో పేదల మీదకి పోతే అది కూడా ప్రాబ్లమే కదా. వాళ్ళు బతుదేరు కింద మీద ఉన్నోళ్ళే కదా. ఓల్డ్ సిటీలో ఉన్న డబ్బులు ఉన్నారా? పొలిటీషియన్స్ తప్ప ఎవరి దగ్గర డబ్బులు లేవు ఓల్డ్ సిటీలో కూడా. అయితే ఆయన ఏమంటారంటే మహమూద్ ముబీన్ వాళ్ళు బహదూర్పుర ఎమ్మెల్యే వాళ్ళు ఏమంటారంటే పాత బస్తీలో బుల్డోజర్లు వచ్చే దమ్ముందా, వస్తే తామేంటో చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసినారు. నిజానికి బహదూర్పుర ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ఇప్పుడు ఏ మార్క్ చేసినట్టుగా మూసీకి ఆ పక్క ఈ పక్క 50 ఫీట్లు బఫరు. మూసీకి బఫర్ ఏందండి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ పెడితే ఏమైతే తెలుసా, సగం నాంపల్లి కాన్స్టిట్యున్సీ పోతుంది, సగం బహదూర్పుర కాన్స్టిట్యున్సీ పోతుంది. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఇవన్నీ కూడా అత్తాపూర్ రాయన్నార్ కాన్స్టిట్యున్సీ, అత్తాపూర్లో కూడా చాలా భాగం ఈ బఫర్ కింద లేచిపోతుంది. ఇక ఇట్లా ఎక్కడెక్కడ పోతుందో ఏమేమి పోతావో ఇవన్నీ ఒక పక్క. ఇక ఓల్డ్ సిటీలో ఇంకా లోపల తలాబ్ కట్ట ఇవన్నీ ఉన్నాయి చెరువులు. రాయనార్ చెరువు ఏమైంది, తలాబ్ కట్ట చెరువు ఏమైంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ పర్మిషన్స్ లేనివి కూడా చాలా ఉన్నాయి. మీరు వాటిని అయితే ఖచ్చితంగా కూలగొట్టాలి కదా పర్మిషన్స్ లేనివి. ఇప్పటికే ఫాతిమా కాలేజీకి సుక్క పెట్టేసిండ్రు. ఫాతిమా కాలేజు సల్కన్ చెరువుల సగానికి కట్టిర్రు. అయినా సరే ఇప్పటిదాకా నోటీస్ కూడా ఇవ్వలే. దానికి ఒక భాష్య అని చెప్పి పెద్ద మానవతావాదుల్లాగా వీళ్ళు పొద్దుగాలు లేస్తేనేమో జనాల మానాలు తీసుకుంటా పెద్ద భాష అని చెప్పి పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది, విద్యా సంవత్సరం మధ్యలో కూలగొడితే అని చెప్పి ఆగినామని చెప్పి అదొక సూక్తి చెప్పిండ్రు. కానీ వీళ్ళు ఆ కాలేజీని వదిలేసిండ్రు. ఇప్పుడు సవాల్ విసురుతారు ఎంఐఎంఓళ్ళు, రండి ఓల్డ్ సిటీకి దమ్ముంటే హైడ్రా రంగనాథ్ కాలు పెట్టు అని సవాల్ విసురుతున్నారు. మరి ఇంక మన రక్తం గిక్తం ఉంటాయి కదా, బాగానే ఉంటాయి కదా, మరి పోవాల్సి వస్తుంది ఓల్డ్ సిటీకి. పోతుందా హైడ్రా ఇప్పుడు? ఓల్డ్ సిటీకి పోతుందా పోదా? ఓల్డ్ సిటీలో పర్మిషన్ లేనివి, పర్మిషన్ ఉన్నాయి కాదు, పర్మిషన్ లేనివి. మీరు నిజంగా ఓల్డ్ సిటీలో 30-40 గజాల్లో ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్దోళ్ళు కాదు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సింది. మీరేదో ఈ మధ్య తిరిపేమి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఏదో మేము రాజులం, వీళ్ళంతా మా బానిసలు ప్రజలందరూ, కాబట్టి నీకున్న 2 అంతస్తుల బిల్డింగ్ వదిలేసిరా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది బానిసలు కాదు ప్రజలు, ఎప్పుడు కూడా ప్రజలు బానిసలు కాదు. మీరు 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 అధికార బానిసలు మీరు, కానీ మీరు అధికారానికి బానిసలు అవుతున్నారు. తొందరగా బానిసలైన కాంగ్రెస్ వాళ్ళు, కానీ జనం ఎప్పుడు బానిసలు ఎవరికి గారు. ఏ గవర్నమెంట్ కూడా బానిసలు గారు. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళ దెబ్బ వాళ్ళు కొడతారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఓల్డ్ సిటీ విషయానికి పోతుందా పోదా హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ సిటీకి పోవాలి కదా మరి. ఇప్పుడు ఆ రోజు తలాబ్ కట్ట దగ్గర అక్కడ అయితే ఏమైంది, పెద్ద కాలనీలను మునిగిపోయినాయి. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఆ చెరువులో ఎందుకు మునిగిపోయినాయి? ఇప్పుడు మనకు జూ పార్క్లో నీళ్ళు ఎందుకు వస్తాయి ఊకే? జూ పార్క్ మునిగిపోతుంది వర్షం వచ్చినప్పుడు, అలా ఎందుకు? ప్రాబ్లం ఏంది? మరి అవతల కట్టిన అక్రమ కట్టడాలు ఏమున్నాయి? అక్రమ కట్టడాల మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయండి. మంచిగా ఉన్నదని అక్రమ కట్టడం మనం వృధా.
పర్మిషన్ ఇచ్చిందని అక్రమ కట్టడాలను పిలిచి మీ ఇటుకెళ్ళి తోకొడుకుంటా ఏదో కుకట్పల్లిలా, అమీన్పూర్లా, లేకపోతే ఇటుకెళ్ళి రామంతపూర్లా, నాగోల్లా, ఈ చదినపూర్లా, అంబర్పేటలా, ముసరాంబాగులా ఇక్కడ కాదు మీ తోక ఊపుడు. మీ తోక ఊపుడు అక్కడ ఊపండి పోయి ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీలో అసలు ఏ ఇంటికి పర్మిషన్ ఉంది, ఏ ఇంటికి పర్మిషన్ లేదు, ఎవరు కరెంట్ బిల్ కడుతున్నారు, ఎవరు కరెంట్ బిల్ కడతలేరు, ఎవరికి వాటర్ బిల్ కడుతున్నారు, ఎవరు వాటర్ బిల్ కడతలేరు, అసలు హౌస్ నెంబర్లు ఉన్నాయా లేదా, అసలు ఏం జరుగుతుందని ఓల్డ్ సిటీ మీద పెట్టాలి హైడ్రా కాన్సన్ట్రేషన్. ఇప్పుడు అక్బరుద్దీన్ అంతకుముందే అన్నాడు కదా, నాకు ఇంకా కొన్ని బుల్లెట్లు అనేది దింపండి కానీ మీరు ఫాతిమా కాలేజీ మాత్రం కూల్చలేరు, కూల్చనియని అన్నాడు ఒకసారి రీసెంట్గానే ఒక 1 మంత్ బ్యాక్. మా హైడ్రా రంగనాథ్ గారేమో ఎంతసేపటికి ఇప్పుడే కొత్తగా పదవెక్కినట్టు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు, అసలు విషయం మాట్లాడరు. ఈ ఓల్డ్ సిటీ విషయం మీద అసలు మీరు కనుక ఫాతిమా కాలేజీని కొట్టిండుంటే మీకు చాలా ఫెయిత్ వచ్చేది, మీకు చాలా నమ్మకం వచ్చేది మీ మీద, చూసిర్రా కొట్టిర్రని. కానీ మీరు ఫాతిమా కాలేజీని వదిలేసినాడే మీ చిత్తశుద్ధి పోయింది. హైడ్రాకు ఓల్డ్ సిటీ అంటే భయం, ఎంఐఎం అంటే భయం అనేది బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఓల్డ్ సిటీకి రమ్మని వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ ఎమ్మెల్యే అడుగుతున్నాడు, కౌసర్ అడుగుతున్నారు, దమ్ము ఉంటే రా అంటున్నాడు. పోండి, పోయి పర్మిషన్ లేని పర్మిషన్ ఉన్న ఎక్కడో కొలగొడవద్దు, ఎవరైనా ప్రజలే. ఓల్డ్ సిటీలో మాత్రం మనలు కదా, కాబట్టి పర్మిషన్ ఉన్నాయి కొలగొట్టకండి, పర్మిషన్ లేనివి కొలగొట్టండి. పర్మిషన్ లేనివి ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ కూడా చెరువులు మస్తు ఉన్నాయి, తలాబులు మస్తు ఉన్నాయి, ఆడ కూడా పోయి ఆ తలాబుల్లో పర్మిషన్ లేనివి ఉన్నాయి ఏమున్నాయి, పర్మిషన్ ఉన్నాయి ఏమున్నాయి, అవన్నీ లెక్కలు చూసి మార్పు చేసిరండి దమ్మున్న రంగనాథ్ గారు. మీరు పోయి ఎఫ్టీఎల్ అవన్నీ పెట్టేసి మళ్ళీ తిరిగి రండి, వచ్చి బుద్ధభవన్లో కూర్చున్న తర్వాత సన్మానం చేద్దాం మనం అందరం ఓల్డ్ సిటీకి పోయి. మీ ప్రతాపం అంతా ఇక్కడిక్కడనే, ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు కాబట్టి వాళ్ళు రమ్మంటున్నారు, పోయిరండి. రంగనాథ్ గారు నేను కూడా చెప్తున్నా, పోయిరారు మీరు ఓల్డ్ సిటీకి పోయి ఆడ మంచిగా నిమ్మలంగా ఎఫ్టీఎల్ వేసుకొని నిమ్మలంగా ఆయన్ని ఛాయ్ తాగి ఎవరిని వస్తే వాళ్ళతో మాట్లాడి రండి, వచ్చి అక్కడ కూలగొట్టండి. మీ బుల్డోజర్స్ మీ ఇటాచీలు పెద్ద పెద్ద అయినట్టు తీసుకుపోండి, ప్రశాంతంగా కూలగొట్టండి రండి. అప్పుడు మీకు ఇప్పటికే మీకు ఒక క్రెడిబిలిటీ పోయింది. ఎందుకు క్రెడిబిలిటీ పోయిందని చెప్తున్నంటే, కొద్దిగా ఇబ్బంది రాగానే వెనక ముందు అయితే చూసినావా, మొన్నటిదాకానేమో మొత్తం రాష్ట్రం అంతా హైడ్రా, రంగనాథ్ వచ్చేస్తుండా ఏదో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వచ్చినట్టు. ఇప్పుడు హిమాయత్ సాగర్ మేమే కాపాడుతాం, గండిపేట్ మేమే కాపాడుతాం, దాని క్యాచ్మెంట్ ఏరియా మాత్రం వీళ్ళకి సంబంధం లేదంట. మొన్న చెప్తుండ్రు ఈ రింగ్ రోడ్ అవతల మాకు సంబంధం లేదు అని చెప్తుండ్రు. మరి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం అవతలనే ఉంది, ఏం చేస్తాం ఇప్పుడు ఏమంటాడు, మూసీ ప్రక్షాళన కూడా మాకు సంబంధం లేదంట. ఎందుకంటే బాగా వాటంగా అయింది కదా మొన్న కోట్ల వాటంగా కాగానే మాకు సంబంధం లేదు అది మరి రీజనల్ లోపలనే ఉంది కదా, చేయొచ్చుగా మరి. అంటే జనాలేమో పిచ్చోళ్ళ కనిపిస్తారు మీకు, కోర్టు ఆట పట్టించే వరకు భయమైందా? జనాలను చెప్పే మాట వినలే, జనాలు చెప్పే అవకాశం ఇవ్వలే. వాళ్ళు ఏడుస్తే కూడా వాళ్ళను అవమానకరంగా మాట్లాడారు రంగనాథ్, అవమానకరంగా. ఈయన ₹1,00,000 సంపాదిస్తాడు కాబట్టి ఏడుస్తున్నాడు, వాళ్ళు ₹5,000 తీసుకొని ఏడుస్తున్నారు, ఇట్లా మాట్లాడారు రంగనాథ్. కోర్టు కాడికి నాకు చూసాం కదా వీడియో, కోర్టు ఎట్లా కూర్చున్నాడు, కోర్టుకు ఎదురుగా జడ్జి క్వశ్చన్లు వేస్తుంటే ఆన్సర్ లేదు, ముఖంలా నెత్తురు చుక్కలేదు. అట్లుంటుంది ఆయన సంగతి. జనాలు కాబట్టి మనం ఏమన్నారు భయపడతారు జనమని. కోర్టు కాడుకున్నాక తెలిసింది అసలు విషయం ఏందనేది. వీళ్ళు దొంగ పనులు మొత్తం తెలిసినాయి. ఎఫ్టీఎల్ లేవు, ఏం లేవు ఏ చెరువు కూడా. కానీ ఎఫ్టీఎల్ అని చెప్పి మీ ఇల్లు ఎఫ్టీఎల్ ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఏడబెట్టుకుంటారు మీ ముఖాలను, ఎఫ్టీఎల్ఏ ఫిక్స్ చేయాలని మీరు కోర్టుకి చెప్పిర్రు. ఏ చెరువు కూడా 25 చెరువులకు. మరి ఇప్పటిదాకా కూల్చిన ఏ చెరువులో ఏ ఎఫ్టీఎల్ ఎవరు ఫైనల్ చేసిర్రు? పెద్దోళ్ళు ఉండే హిమాయత్ సాగర్కు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలని మీరే చెప్తారు. ఎందుకు భయం అవుతుందా వాళ్ళని చూస్తే? హిమాయత్ సాగర్లో ఉండే ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్ని చూస్తే మీకు సంబరం వేస్తుందా? ఎందుకు ఎఫ్టీఎల్ లేదు దానికి? పోయిరండి ఓల్డ్ సిటీకి అయితే పోయిరండి, పోయినాక మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.